ముందుగా లింగం యాదవ్ గారు నమస్తే అండి. సార్, ఎస్ సీఎం ఢిల్లీ టూర్లో ఢిల్లీకి సంబంధించి బీఆర్ఎస్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ప్రధానితో భేటీ అయ్యారు, పలు రకాల సమస్యల మీద ఆయన చర్చించారు. మరి ఇప్పటికైనా తెలంగాణ పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించే అవకాశం మీకు కనిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు స్వంత టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా పెద్దలు కోటేశ్వరరావు గారికి, అన్న బీఆర్ఎస్ నాయకులు అన్నకు అందరికి కూడా నమస్కారం. ఎస్, డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అదే విధంగా ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులని, అదే విధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా ఇవాళ అమలు చేయాలని, ఎందుకంటే గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి ఆనాటి పాలకులు ఏనాడు కూడా మోడీని నిలదీసినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే ఇవాళ 10 ఏళ్లుగా తెలంగాణలో విభజన చట్టంలో అమలు చేయకపోగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇచ్చినటువంటి, తెలంగాణకి ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్టును కూడా ఇవాళ గుజరాత్ కు తీసుకుపోయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అదే విధంగా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. మేము ఆనాడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా 10 ఏళ్లలో వస్తుందేమని చూసాం, కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి ఏనాడు కూడా ఊసే ఎత్తలేదు. బడ్జెట్ లో ప్రతిసారి తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది. చివరకు తెలంగాణకు ఒక ఐఏఎం ఇన్స్టిట్యూట్ కూడా తెలంగాణకి ఇప్పటి వరకు కూడా మంజూరు చేయనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అందుకే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా, అంటే కేంద్రము రాష్ట్రాలు రెండు ఒకటికొకటి సహకరించుకోవాలి పరస్పరము. ఇండియా ఈజ్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇవాళ కేంద్రం కూడా ఇవ్వవలసిన బాధ్యత ఉంది. ఇవాళ తెలంగాణ మీద చిన్న చూపు చూడొద్దు. ఎక్కడ ఏ పార్టీలు ఉన్నా కూడా ఇవాళ ఒక ప్రధాని హోదాలో ఈ దేశానికి నాయకత్వం ఇస్తున్న మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి విషయాల మీద, బడ్జెట్ల మీద, జరుగుతున్నటువంటి అన్యాయం మీద చాలా సందర్భాల్లో వివరించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా, ఎందుకంటే మనం చూస్తున్నామండి ఇవాళ బడ్జెట్ లో మనకి ఇవాళ బీజేపీకి 8 మంది గెలిపిస్తే 2 కేంద్ర మంత్రులు ఉంటే వాళ్ళు కూడా కనీసం తెలంగాణకి ఏదో తీసుకొస్తారు అనుకున్నాం, వాళ్ళు ఏది తీసుకురాలే. అందుకే మళ్ళొకసారి ప్రధాని కలిసి బడ్జెట్ లో అన్యాయం జరిగింది, సవరింపులలో ఇప్పుడు తెలంగాణకు న్యాయం చేయండి, అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ కు నిధులు కేటాయించండి, మెట్రో విస్తరణకు బడ్జెట్ కేటాయించండి, అదే విధంగా ఇవాళ గంగా నదికి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నదికి కూడా నిధులు ఇవ్వాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది. అదే విధంగా ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి సాహసోపేత నిర్ణయం, ఒక చారిత్రాత్మక నిర్ణయం ఇవాళ క్యాస్ట్ సెన్సెస్. ఇవాళ దీని ద్వారా అణగారిన వర్గాలైనటువంటి బీసీలకు ప్రత్యేకించి ఇవాళ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు 42% ఇవ్వడానికి ఇవాళ చట్టం కూడా చేయబోతున్నాం. ఇదే విధంగా కేంద్రంలో కూడా దేశవ్యాప్తంగా కూడా రేపు జరగబోయే పాపులేషన్ సెన్సెస్ లో, అంటే జనగణలో కులగణలో కూడా ఇంక్లూడ్ చేయాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కు చట్టబద్ధ కల్పిస్తుందో దాన్ని మీరు కూడా ఇవాళ 9th షెడ్ లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలని ఇవన్నీ కూడా ఇవాళ గౌరవ ప్రధానమంత్రికి వివరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది తెలంగాణ అభివృద్ధి అండి, ఇక్కడ రాజకీయాలకు తావులేదు. ఇప్పుడు కొంతమంది దాని మీద కూడా మాట్లాడతారు. నేను అందుకే చెప్తున్నా, మొదట్లే ఒక ప్రధాని హోదాలో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణకు రావాల్సిన నిధులు జరిగినటువంటి గత 10 ఏళ్ల పరిపాలించిన నాయకులు ఏనాడు కూడా వాళ్ళు ప్రశ్నించిన సందర్భం లేదు. ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి బీజేపీ ఎన్నో బిల్లులకు సపోర్ట్ చేసిరు, డిమానిటైజేషన్ కు, జిఎస్టికి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నల్ల చట్టాల్లో, కానీ ఏనాడు కూడా తెలంగాణకు నిధుల గురించి ఏనాడు ప్రశ్నించలే. ఇవాళ డెఫినెట్ కూడా ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి హోదాలో కేంద్రం బాధ్యత. ఇవాళ మనం చూసినాం పక్క రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తున్నారు, ఇవాళ తెలంగాణకు మొదటి నుంచి కూడా చిన్న చూపు ఉంది. అయినా కూడా బాధ్యతగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసి అడగడం జరిగింది. డెఫినెట్ కూడా మేము ఆశాభావం వ్యక్తం చేసిన. ఇంకొకటి, కేంద్రం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి. వాళ్ళ తెలంగాణ లింగమాధవ్ గారు, మీరు చెప్పినట్టు కేంద్రానికి అయితే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ కాంగ్రెస్ ఏం చెప్తుందంటే రాష్ట్ర బీజేపీ నాయకులే ఫండ్స్ రాకుండా అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? అది
నేను అదే చెప్తున్నాండి. ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు ఇవాళ తెలంగాణ నుంచి ఉన్నారు. మేమందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఏమి ఆశించిరండి? మరి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారని. మరి 2 మంత్రులుండి కనీసం ఏ బడ్జెట్ లో మనం చూసాం ఎంత అన్యాయం జరిగిందో తెలంగాణకు. మరి అందుకే డెఫినెట్ కూడా ఇక్కడ ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 కుట్ర బలుపుకొని ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం మీద బురద చల్లడమే తప్ప ఏనాడైనా మరి బండి సంజయ్ గాని ఒక కేంద్ర మంత్రి హోదాలో, కిషన్ రెడ్డి ఒక కేంద్ర మంత్రి హోదాలో మన తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలేదండి. 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు అమలు చేస్తారండి? ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదు తెలంగాణకు. సో డెఫినెట్ కూడా ఇవాళ వాళ్ళిద్దరు ఒకటే, అందుకే కావాలనుకొని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు కదా. బీజేపీ ఇవాళ దాదాపు 11 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో నుండి తెలంగాణకి ఏం చేసిందండి? ఒక్క ప్రాజెక్ట్ అన్నా. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఒక విమర్శ చేశారు. రాహుల్ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి దొరకడం లేదు, కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది అని అంటూనే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఒక్కరోజు ముందు ఆయన ఢిల్లీ వెళ్ళి కూర్చున్నారంటే ఏం జరుగుతుందో అనే ఒక అనుమానాన్ని ఆయన చెప్పడం జరిగింది. అండి ఇవాళ ఎవరిద్దరు ఒకటి అనేది అందరికీ తెలుసు. ఇవాళ గత 10 ఏళ్ళని ఇంత ముందుకే చెప్పిన ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా తాకట్టు పెట్టి ఇవాళ మనం పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి కారణమైంది ఇదే బీఆర్ఎస్ నాయకులు. ఈ 8 చోట్లలో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాలే. మరి 10 ఏళ్లలో తెలంగాణ పరిపాలించిన నాయకులు ఒక సీటు కూడా ఎందుకు గెలవలేదండి? ఇవాళ కౌన్సిల్ ఎలక్షన్స్ కి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ఎందుకు క్యాండిడేట్ పెట్టలేదండి? ఎవరు మెప్పు కోసం క్యాండిడేట్ పెట్టలేదండి? ఎవరి కోసం ఎవరిని గెలిపించాలని ఇదే కేటీఆర్ మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా అదే కదా ఇప్పుడు బీజేపీ ఏమి అంటుందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటుంది, కాంగ్రెస్ ఏమంటుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటుంది. మరి ఎవరి కోసం క్యాండిడేట్ని పెట్టలేదంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టకపోతే ఎవరికి లాభం అవుతుంది అనేది మీరే ఆలోచించుకోవాలి. నేనే అదే చెప్తున్నాండి. బీఆర్ఎస్ బీజేపీని గెలిపించుకోవడం కోసం ఎందుకు అంటే ఇవాళ కేటీఆర్ చేసినటువంటి కేసీఆర్ 10 ఏళ్ల అవినీతి అక్రమాలు ఇవాళ బయట పడుతున్నాయి. ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది. ఇవాళ ఎట్లయినా కేటీఆర్ ని అరెస్ట్ నుంచి కాపాడడం కోసమే బీఆర్ఎస్ ని బీజేపీకి తాకట్టు పెట్టి బీజేపీ క్యాండిడేట్ కు ఓట్లు వేపిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళేదో అనుకుంటారు, మీ ఎవరు చూస్తలేరని, తెలంగాణ ప్రజలు గమనిస్తలేరని. ఇవాళ నేను అదే చెప్తున్నా. ఇవాళ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి నిందితులు ప్రభాకర్ రావుని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? ఇవాళ కేంద్రం మీద ఉంది. విదేశీ వ్యవహారాలు ఎవరి చేతిలో ఉంటాయండి? మరి ఎందుకు తీసుకురావట్లేరు? ఇవాళ ఈడీ ఫైల్స్ మేము చేసినటువంటి గొర్రెల స్కామ్ లో ఈడీ ఫైల్స్, మిగతా దేంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల ఫైల్స్ అన్ని తీసుకుపోయి ఈడీ దగ్గర పెట్టుకుర్రు. ఎందుకు మరి వాళ్ళు యాక్ట్ చేయట్లేదు? ఎవరిని రక్షించడం కోసం. అందుకే ఇవాళ కేటీఆర్ ని రక్షిస్తున్నారు. కేటీఆర్ దానికి బదులుగా ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ ఎవరండి? ఇవాళ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కదా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది.